500 సంవత్సరాల చరిత్ర కలిగిన మల్లన్న గుడిని నిజాం రాజులు ఎందుకు కూల్చాలనుకున్నారో మీకు తెలుసా? అనుకున్నా కూడా ఎందుకు కూల్చలేకపోయారో తెలుసా? గుడి వెనకాలన్న ఫలక్నామా ప్యాలెస్ కి గుడికి సంబంధం ఏంటి? ప్యాలెస్ నుంచి గుడి దగ్గరికి వెనకాల నుంచి మెట్లు ఎందుకు కట్టిరో తెలుసా? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు కంప్లీట్ గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే క్లియర్ గా అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఇక్కడ మల్లన్న గుడికి వద్దామని, కానీ ఈ రోజు తీరింది. అంటే లాస్ట్ టైం ఒకసారి వచ్చినాం, బట్ అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, అందుకని వీడియో కూడా తీయలేదు, నేను మీకు చూపించలేకపోయినా. ఇప్పుడైతే కంపల్సరీ మీకు అందరికి ఇంత పురాతనమైన గుడిని చూపించాలని ఈ వీడియో మాత్రం తీస్తున్నా. కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ మనం స్టెప్స్ ఎక్కంగానే ఎల్లమ్మ గుడి ఉంటది, అంటే స్వయంభుగా వెలిసిన ఎల్లమ్మ గుడి ఉంటది. కాకపోతే గుళ్ళో అమ్మవారిని ప్రతిష్ఠించారు. గుడి వెనకాల స్వయంభుగా వెలిసిన అమ్మవారు అయితే ఉంటది. ఇక ఎక్కడ చూసినా చుట్టూ కొండలు, చెట్లు, చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటది. సమ్మర్ లో అయితే కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి, లేదంటే ఈవినింగ్ టైంలో రండి. తప్పకుండా మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. అట్లనే మీరు నిష్టగా ఎలాంటి ధర్మమైన కోరిక కోరుకున్నా ఇక్కడ అమ్మవారి దగ్గర తీరుతుందని నమ్మకం. ఎవరు వచ్చినా రాకున్నా, అంటే భక్తులు వచ్చినా రాకున్నా ఎవ్రీ డే ఇక్కడ క్లీనింగ్ చేస్తారు. ప్రతి రోజు ముగ్గులేయడం గానీ మొత్తం నీట్ గా పెట్టేస్తారు టెంపుల్ అంతా. ఉగాది రోజు మాత్రం చాలా మంది క్రౌడ్ వస్తారు, ఎందుకంటే పైన మల్లన్న గుడి దగ్గర గొలుసు దెంపే కార్యక్రమం ఉంటది కాబట్టి చాలా మంది వస్తారు ఆ రోజు. నార్మల్ టైంలో కూడా వస్తారు, ట్యూస్డే ఆర్ సండే మాత్రం పక్కా ఎక్కువ మంది కనిపిస్తారు ఇక్కడ. దాదాపుగా పైన వెలిసిన బాలమల్లన్న స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడో ఇక్కడ అమ్మవారు కూడా అప్పటి నుంచే ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చలో ఇక బాలమల్లన్న స్వామి దగ్గరికి వెళ్దాం. గుట్ట పైన ఉంటది, ఇక్కడ కనిపించే మెట్ల దారి నుంచి వెళ్ళాలి. ఎల్లమ్మ గుడి పక్క నుంచే మొత్తం చెట్లు చెదారం లాగా అసలు ఒక అడవి లెక్కనే ఉంటది. ఉగాది రోజు ఇక్కడ గొలుసు తెంపుతారు, సో చాలా గ్రాండ్ గా చేస్తారు. ఆ రోజు చాలా మంది వస్తారు. అయితే ఫలక్నామా ప్యాలెస్ ని ఎక్స్టెండ్ చేయడానికి, అంటే ఇంకా కొంచెం విస్తీర్ణంలో కట్టడానికి అప్పటి నిజాం రాజులు ఏం చేసిరంటే మల్లన్న గుండు లోపల వెలిసిండు కదా, ఆ గుండు కూడా పగలగొట్టడానికి ట్రై చేసిరు. అయితే పగలగొట్టలేకపోయారు. అంటే ఒక పెద్ద వెలుగులాగా వచ్చింది ఆ గుండు లోపల నుంచి. వాళ్ళు ఆగిపోయి రిటర్న్ వెళ్ళిపోయారు, మళ్ళీ పలగొడదాం తర్వాత అని చెప్పేసి. కాకపోతే దాని తెల్లారి ఆ రాజుకి బాలమల్లన్న స్వామి కలలో కనిపించి నేను ఇక్కడే ఉన్నా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మల్లన్న పాదాలు కూడా ఉంటాయి. సో దాని తర్వాత రాజు నెక్స్ట్ డే నుంచి ఇక్కడ ప్యాలెస్ నుంచి వెనకాల దారి, అంటే ఇక్కడ ఈ రాళ్ళ వెనకాల మెట్ల దారి ఉంటది, ఆ మెట్ల దారి నుంచి ప్రతిరోజు వచ్చి ఇక్కడ దేవునికి పూజలు చేసి అవన్నీ, అంటే గుడిలా కట్టించి చిన్నపాటి గుడిలా కట్టించి పూజలు అవన్నీ చేపించడానికి పర్మిషన్ ఇచ్చిర్రు అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గుడిని ఎవరు టచ్ చేయలేకపోయారు. ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. గడ్డపారతోని ఈ గుండు పైన కొడితే అక్కడ మల్లన్న పటం పైన కనిపిస్తుంది కదా మీకు, ఇట్లా గుచ్చినట్టు ఆ అచ్చులన్నీ అవే అనమాట. వాళ్ళు కూలగొట్టాలనుకురు కానీ కూలగొట్టలేకపోయారు. మొట్టమొదట నిజాం రాజుకే దర్శనం ఇచ్చిండు మల్లన్న స్వామి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది భక్తులు వచ్చి స్వామిని బాలమల్లన్న స్వామిని దర్శనం చేసుకుంటారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. మేము వెళ్ళేసరికి కొంచెం టెంపుల్ క్లోజ్ చేసిరు అప్పటికే, సో నేను గ్రిల్ లోపల నుంచే తీయడానికి ట్రై చేసిన. ఇట్లనే దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళినాం. మేము కొంచెం చుట్టూ వీడియో కూడా తీసుకొని వచ్చినాం. మల్లన్న గుడి పక్కనున్న మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలో మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఆ రాళ్ళకు మొత్తం బొట్లు ఉన్నాయి. అయితే ఇంకేమైనా గుడి ఉందేమో అన్నట్టు మేము చాలా దూరం లోపలికి వెళ్ళినాం, బట్ ఏ గుడి అయితే లేదు. కొంచెం భయం అయింది లోపలికి పోయేసరికి, ఇంకా మేము రిటర్న్ వచ్చేసినాం. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. చుట్టుముట్టు చాలా మంచి వాతావరణం ఉంటది, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ కనిపించే రాళ్ళన్నీ ఏంటి అంటే ఒక 5 రాళ్ళు ఒక రాయి పైన ఒక రాయి పెడితే మొత్తం మనం అనుకున్న కోరిక తీరుతుందని నమ్మకంతో చాలా మంది పెడతారు. ఇక్కడ వెనకాల నుంచి స్టెప్స్ దారి కనిపిస్తుంది కదా, నేను ఇందాక చెప్పిన కదా నిజాం రాజులు అక్కడి నుంచే గుడికి వచ్చే వాళ్ళు అని చెప్పేసి దేవుడి గుడి కోసమే అక్కడ నుంచి మెట్లు అనేటివి ఏర్పాటు చేసారు. ఇప్పుడైతే మెట్లు మొత్తం క్లోజ్ చేసేసారు, ఎందుకంటే ఇప్పుడు ప్యాలెస్ నుంచి బయటికి రారు, ఈ బయట నుంచి ప్యాలెస్ లోపలికి పోయే పర్మిషన్స్ లేవు కాబట్టి మొత్తం క్లోజ్ చేసి వాడేసిరు. ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది, చాలా ఎండ కొడుతుంది. సో ఎక్కువసేపు అయితే మేము స్పెండ్ చేయలేదు గుడి దగ్గర.
కొద్దిసేపు ఉండి కొంచెం చుట్టూ తిరిగేసి వీడియో అంతా తీసుకొని రికార్డ్ చేసుకొని పక్కన ఇట్లా రాళ్ళ పైన రాళ్ళు పెడతారని చెప్పిన కదా, సో అక్కడికి వెళ్ళి రాళ్ళు పెట్టినాం మేము ముగ్గురము. ఫస్ట్ వాళ్ళు ఇద్దరు పెట్టిరు, దాని తర్వాత నేను పెట్టిన. ముగ్గురివి రాళ్ళు అయితే మంచిగా నిలబడ్డాయి. కానీ మాతో పాటు ఒక అన్న కనిపించింది, ఆయన మొత్తం అసలు బండ మీద బండ పెడుతుండు. అట్లా ఎవరైనా నిలబడతారు, కానీ అట్లా నిలబడితే చాలా ఈజీ కదా, ఎవరైనా పెడతారు. నార్మల్ రాళ్ళే ఒకదానిపైన ఒకటి పెడితే అవి నిల్చుంటే అప్పుడు మనం ఒక నమ్మకంతోనే వెళ్ళిపోవచ్చు. ఉత్తిగా బండ స్ట్రైట్గా ఉన్న బండలు తీసుకొచ్చి పెడితే ఏం లాభం. నేనైతే నార్మల్గా ఉన్న రాళ్ళే, కింద మీద వంకర్ టింకర్గా ఉన్న రాళ్ళే తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేసిన, సక్సెస్ఫుల్గా పెట్టేసిన. మేము ముగ్గురం మంచిగా నిలబెట్టినాం. మొక్కేసి అక్కడ నుంచి కిందికి దిగినాం. నెక్స్ట్ ఇయర్ ఉగాది చేస్తారు కదా, ఉగాది అప్పుడు గొలుసు తెంపేది ఇదంతా ఉంటుందని చెప్పిన కదా, అప్పుడు 99% కాదు 100% నేను వీడియో తీసి మీకు అందరికి చూపించడానికి ట్రై చేస్తా. లాస్ట్ టైం అయితే నేను వెళ్ళలేదు, ఈసారి తప్పకుండా వెళ్తా. సో ఇక్కడ మల్లన్న గుడి దగ్గర దర్శనం చేసుకున్నాం, ఎల్లమ్మని దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళినాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఆ బాలమల్లన్న స్వామి, లాల్ దర్వాజా అమ్మవారు, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.